నేను ఏమంటానంటే చంద్రబాబు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక నిలువెత్తు బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారిది తయారు చేసి పాలు పోద్దాం అనుకుంటున్నాను. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఆయన పాలు పోద్దాం. ఎందుకంటే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఒక కూటమిగా ఏర్పడటం కోసం కానివ్వండి, లేకపోతే ఈ పార్టీని ఆయన 53 రోజులు జైల్లో ఆ వయసులో జైల్లోకి వెళ్ళినా ఏమాత్రం దడవకుండా ఆయన వచ్చి మీటింగులు చెప్పిన విధానం కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు ఆయన పడిన కష్టం ఎండ నేను చూస్తున్నారు కమ్మా. ఈ ఎండలో ఏ విధంగా రోజుకు 3 మీటింగులు మాట్లాడుతాం ఎండలో. మరి అనర్గళంగా మాకు 4 రోజులు మాట్లాడడానికి నాకు అప్పుడే నోరు పొంగిరిపోయింది. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అంత కష్టపడి ఆయన ఎంత కష్టపడ్డాడో ఈయన యొక్క చేసిన ఈ విధ్వంసం కూడా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పరచుకోవడానికి కానీ, జనసేన పార్టీ ముందుకు రావడానికి కానీ, బీజేపీ పార్టీతో కూటమి ఏర్పడటానికి ఇవన్నీ కూడా ఆయనే కారణం. కాబట్టి ఆయనకి పాలు పోయాలని నేను అనుకుంటున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తూ ఉంది ఈ పార్టీ చక్రాలు పెట్టి చెమట వచ్చి ఆయన అన్నం తినకుండా నిద్రపోకుండా తిప్పి 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 పార్టీని బాగా ఆకాశవంతకి చంద్రబాబు గారు పార్టీని ఆకాశవంతం తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఈయన కూడా భాగస్వామ్యం ఉందనేది నేను అనుకుంటాను. ఇది జోక్గా చెబుతున్నాను, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు.